ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. మనం టీవీ అన్నది మన కోసం ప్రతి నిమిషం ప్రతి ఘడియ మన కోసం శ్రమిస్తున్న పోలీసులను గౌరవిద్దాం. ఈ మధ్య కాలంలో ఏదన్నా ఒక క్రైమ్ వార్త వస్తే నాకు ఇంత తలకాయ నొప్పి వస్తుంది తెలుసా, నిజం చెప్తున్నా. ఎందుకంటే రోజు రోజుకి వీళ్ళు ఎంత ఘోరంగా దిగజారిపోవాలి, అంత ఘోరంగా దిగజారిపోతున్నారు. మెయిన్లీ ఎవరైతే ఇప్పుడు ఈ హైదరాబాద్ ఏరియాస్లలో చాలామంది అమ్మాయిలు ఎట్లా అయిపోతున్నారు, అబ్బాయిలు ఎట్లా అయిపోతున్నారు అంటే, ఈ నాకు అక్రమ సంబంధం ఉంది, ఇప్పుడు ఇట్లాగించి నేను చంపాలా, ఈయన అడ్డు తొలగించుకోవాలని కొంతమంది. అండ్ చంపడమే కాకుండా ఆ చంపడంలో కూడా తెలివితేటలు మహానుభావులకు, అసలు ఒక్కొక్కళ్ళకి ఎన్ని తెలివితేటలు అనుకున్నారు. ఇప్పుడు ఈవిడ కూడా కుకట్పల్లిలోని ఈనాడు కాలనీ అనే ఒక ఏరియాలో ఉంటుందన్నమాట. వీళ్ళిద్దరికీ అన్నీ కూడా హ్యాపీగా ఉన్నాయి. ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఆ పిల్లాడికి సంబంధించి చాలా హ్యాపీగా నడుస్తుంది. అయితే ప్రసన్న అనే ఈవిడకి సుధీర్కి గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళకి పెళ్ళయి 12 ఏళ్ళ కొడుకు కూడా ఉండడం, ముగ్గురు బాగా హ్యాపీగానే ఉన్నారు. ఏమైందో తెలీదు, ఎందుకు చంపిందో తెలీదు. కానీ ఈమెకి సంబంధించి ఫస్ట్లో ఇప్పుడు ఒక 1 వీక్ బిఫోర్ ఈ సుధీర్ రెడ్డి అనేటైన పోలీస్ స్టేషన్కి వెళ్ళిండు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నాకు ప్రాణహాని ఉంది, నాకు రక్షణ కల్పించండి అని చెప్పి కంప్లైంట్ ఇచ్చాడు. ఒక చిన్న కేసు ఫైల్ చేసుకున్నాడు ఆయన. కానీ అక్కడ ఉన్న వాళ్ళే నాకేం సంబంధం, అవసరం లేదు, నీకేం ప్రాణహాని ఉంటుందని చెప్పి అక్కడ పోలీస్ పెద్దగా పట్టించుకోలేరంట. కానీ అంటే ఈ మధ్యకాలం ఇలాంటివి కామన్ అయిపోతున్నాయని చెప్పేసి అక్కడ పోలీసులు తప్పు కూడా నేను పట్టలేను. సో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, కొద్ది రోజుల తర్వాత ఆయన చనిపోయినట్టుగా నిర్ధారణ అయింది. సరే అని చెప్పేసి ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. సరే, ఆయన చాలా ఎక్కువగా తాగేవాడు, తాగి బెడ్ మీద చాలా పడుకుని అలానే చనిపోయాడు అని చెప్పేసి చెప్పింది. పోలీసులు కూడా సరే అయ్యి ఉంటుందిలే, మేబీ ఏమన్నా పర్సనల్గా ఆయనకు ముందు నుంచి తాగుబోతేమో, తాగుబోతులు లెక్క తొందరగా చచ్చిపోతారు కదా తాగిన వాళ్ళు, సిగరెట్లు ఎక్కువ తాగిన వాళ్ళు. సో అట్లా చచ్చిపోయిండేమో అని చెప్పి పెద్దగా పట్టించుకోలేదు. అక్కడ ఎందుకో కొంచెం డౌట్ వచ్చి సుధీర్కి సంబంధించిన తెలిసిన వాళ్ళు ఒక ఆవిడ వచ్చి ఎందుకో పోస్ట్ మార్టం చేయించడం బెటరు, అదేవిధంగా ఫారెన్సిక్లో దానికి సంబంధించి కంప్లీట్గా డీటెయిల్స్ తెలుసుకోవడం బెటర్ అని అనుకున్న వెంటనే ఆయనకు సంబంధించి పోస్ట్ మార్టం చేసినప్పుడు ఆయనకు ఊపిరాడక చనిపోయాడు అని చెప్పి నిర్ధారించడం జరిగింది. అదేంటిది ఊపిరాడకుండా చనిపోవడం ఏంటి, ఈయన తాగి చనిపోయాడు కదా అని చెప్పేసి మళ్ళీ ఈమెకి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు ఈమెతోని. అప్పుడు కూడా లేదు ఆయన తాగే చనిపోయాడని ఫస్ట్లో చెప్పింది. దాని తర్వాత కొడుకును కూడా విచారించడం జరిగింది. ఇక కొడుకు ఇంకొకటి చెప్పి ఇటు తల్లి ఇంకోటి చెప్పడంతో ఎక్కడో ఏదో తేడాగా ఉంది అని చెప్పేసి ఇప్పుడు నువ్వు నిజం చెప్తావా లేదా అనేది పోలీసులు వాళ్ళు అడిగే తీరులో అడిగితే, అవును నేనే చంపిన, చున్నీతో చంపిన అని చెప్పింది. ఎస్, నేను ఫస్ట్ స్టార్టింగ్ చేసినప్పుడు ఏమన్నా, వీళ్ళు హత్యలు చేసుడే కాకుండా దాంట్లో కొత్త టెక్నికలు తీసుకొచ్చుకుంటున్నారు. చంపడాలు, హనీమూన్లకు తీసుకెళ్ళి చంపుతున్నారు, కొంతమంది హనీ ట్రాప్లతో చంపుతా ఉన్నారు, ఇంకొంతమంది ఏమో ఇప్పుడు అదేమంటారు కుక్కర్లలో పెట్టుడు, కుక్కర్లలో మిక్సీలు పట్టుడు, కొత్త స్కాములు నేర్చుకుంటున్నారు, కొత్త టెక్నికులు నేర్చుకున్నారు. ఎక్కడికి వెళ్ళి నేర్చుకుంటున్నారో అర్థమైతే లేదు, ఏ వెబ్సైట్లలో చూస్తున్నారో అర్థమైతే లేదు. కానీ నిజంగా ఇది చూసిన తర్వాత నాకైతే ఏం మనిషివమ్మ, చున్నీ వేసుకోవడానికి వాడతారు. ఇప్పుడు రీల్స్లలో వస్తుండే చున్నీ వేసుకో అమ్మ బంగారు తల్లి అని చెప్పేసి. చున్నీలు మనకు నార్మల్గా డ్రెస్కి సంబంధించి సెట్ చేసుకొని వేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా చున్నీలను ఇలా కూడా వాడచ్చు అని చెప్పేసి ఇవ్వాలని తెలిసి వచ్చింది నాకు. నార్మల్గా ఆయన పండుగ తర్వాత చేసింది మహానుభావురాలు. అంటే ఇప్పుడు చున్నీతో చాలామంది సూసైడ్ చేసుకుంటూ ఫ్యాన్ కూరేసుకుంటారు, అట్లా కాదు. ఈవిడనే ఆయన గొంతుకి గట్టిగా ముడేసి చాలాసేపటి వరకు వదలకపోవడంతో ఊపిరాడక ఆయన చనిపోవడం జరిగింది. ప్రజెంట్ తననైతే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ ఒక్కసారి మిమ్మల్ని మీరు గుండెల మీద చేసుకొని ప్రశ్నించండి, అసలు ఏం చేస్తున్నారు? సమాజం ఇంకెటువైపు వెళ్తుంది? అమ్మాయిలనే కాదు అబ్బాయిలనే కాదు, ప్రతి ఒక్కరూ ఇంతే. కొత్త టెక్నికులు నేర్చుకుంటున్నారు. దాని బదులు పిల్లల జీవితాలను నాశనం చేసి పిల్లల భవిష్యత్తుకి సంబంధించి ఫర్దర్గా ఆలోచించకుండా మీ సుఖాల కోసము మీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి సంబంధించి మీ పిల్లలని తల్లిదండ్రులు లేకుండా చేస్తున్నారు. ఏం మనుషులమ్మా, నాకు అర్థం కాదు. అక్రమ సంబంధాలకు కొంతమంది చంపుతూ ఉంటే ఇంకొంతమంది ఏమో ఇలా. ఈ అమ్మాయికి సంబంధించి కూడా ఒక అక్రమ సంబంధం కూడా ఉండొచ్చు, అందుకోసం అని చెప్పేసి ఈమె చంపిందనే వార్త కూడా వినిపిస్తుంది. అయితే మెయిన్ ఏంటి అంటే,
పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాని తర్వాత ఇంట్రాగేషన్ ఏదైతే జరిగిందో ఇన్వెస్టిగేషన్ అంతా కంప్లీట్గా మంచిగా చేశారు కాబట్టి ఆవిడకి సంబంధించిన నిజాలన్నీ బయటకు వచ్చినాయి. ఎందుకంటే వాళ్ళకి అక్కడ డౌట్ వచ్చింది ముందు నుంచే ఏదో తేడాగా ఉంది ఇది వీళ్ళిద్దరికి సంబంధించి అని. ఇలాంటి ఇన్సిడెంట్స్ రోజు రోజుకి పెరిగిపోతూ ఉండడంతో పోలీసులు అయితే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఖచ్చితంగా ఒకసారి మా దగ్గరకు వచ్చి మాట్లాడండి అని చెప్తున్నారు. ఈయనకి సంబంధించి ఈయన ఏదో తాగుబోతులాగా వచ్చాడు అని చెప్పేసి కొంతమంది అంటే ఈయన అక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో నాకు భద్రత కావాలి అని చెప్పేసి కొంతమంది ప్రాంకుల్లాగా కూడా చేస్తూ ఉన్నారు. అందుకని చెప్పేసి కొన్ని విషయాలు పట్టించుకోవట్లేదు. కానీ సీరియస్గా మాత్రం యాక్షన్ తీసుకుంటే ఖచ్చితంగా దానిపైన స్ట్రిక్ట్ వార్నింగ్స్ అదేవిధంగా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటున్నారు పోలీసులు. మరి కుకట్పల్లిలో జరిగిన ఈ ఇన్సిడెంట్కి సంబంధించి మనం కంప్లీట్గా ఫర్దర్గా ఇంకా అక్రమ సంబంధాలు ఉన్నాయని ఆ పిల్లాడికి సంబంధించి నేను ఏంటంటే వాళ్ళిద్దరూ కొట్టుకొని సావనివ్వండి కానీ పిల్లల గురించి ఆలోచించాలి కదా. ఇప్పుడు ఆ కొడుకుకి సంబంధించి తండ్రి లేకుండా ఆయన జీవితాంతం ఎలా ఉంటారు. ఇంకా కొంతమంది అంటున్నారు ఆయన తాగుబోతు కదా ఇంకా అంతగానో తాగినోడి దగ్గర బతకడం ఎందుకు ఏంటి అని చెప్పేసి. వీళ్ళిద్దరికీ సంబంధించి మీరు ఫొటోస్ చూస్తే ఖచ్చితంగా ఆ మాట అసలు అన్నారు తెలుసా. అంత అన్యోన్యంగా ఉన్నారేమో అని ఫొటోస్ చూస్తేనే అర్థమవుతుంది. కానీ నిజ జీవితంలో ఆ ఫోటోలు చూసి చాలామంది ఏంటంటే అరే వీళ్ళు చూడడానికి బాగున్నారు కప్పులు అనుకుంటారు. కానీ రియల్ లైఫ్లో గట్టిగా మాట్లాడితే ఈ కేసులు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి. అక్రమ సంబంధాలే కానివ్వండి లేకపోతే వీళ్ళకి సంబంధించి పర్సనల్ రీజన్స్తోని గొడవ పెట్టుకొని చనిపోవడం ఇవన్నీ కామన్గా మారుతున్నాయి. కుకట్పల్లి జరిగిన ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ఫర్దర్గా ఎలాంటి డీటెయిల్స్ బయటకు వచ్చినా కూడా అంటే ఫస్ట్లో వచ్చిన డీటెయిల్స్ వేరు ఆయన సూసైడ్ కాదు నార్మల్గానే చనిపోయారు న్యాచురల్ డెత్ అని చెప్పి దాని తర్వాత కొన్ని కథనాలు వచ్చాయి అండ్ దెన్ ఎట్ ద ఎండ్ ఇప్పుడైతే దానికి సంబంధించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ రావడంతో తన భర్త అయినటువంటి ప్రసన్నను అయితే పోలీసులు అదుపులోకి తీసుకొని జైల్లో వేయడం జరిగింది. ఇది వాళ్ళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అట్లా కీప్ వాచింగ్ మనం టీవీ.